నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్యన సందులు వీటన్నిటిని సరిచేసుకోవడం సాధ్యమవుతుందా? వీటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ సెంటర్ నుంచి సీనియర్ ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ దీప్తి రెడ్డి గారు. హలో మ్యామ్. హలో సుజిత. మ్యామ్, ఇప్పుడు అందమైన చిరునవ్వు కావాలి అని అంటే అందరికీ మంచి పళ్ళ వరుస అనేది కావాలి, కానీ అందరికీ అది సాధ్యం కాదు. కాబట్టి సో ఇలా ఎత్తుపళ్ళు ఎవరికైనా ఉన్నా, పళ్ళ మధ్యన సందులు ఉన్నా, సో వీటిని ఏ రకంగా మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? ఎలాంటి ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి? ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పండ్ల మధ్యలో గ్యాప్స్, ఇవన్నీ దీని గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఫస్ట్. సో మనకు ప్రాబ్లమ్స్ అన్నవి 2 వెరైటీస్ ఉంటాయి. పండ్లలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, దవడకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ పండ్లు దవడలు కలిపి అయ్యే ప్రాబ్లమ్స్ని మనం ఒక సింగిల్ వర్డ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇట్స్ కాల్డ్ మ్యాలక్లూజన్. సో ఈ మ్యాలక్లూజన్ మళ్ళీ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఈ మ్యాలక్లూజన్ని మనము డయాగ్నోస్ చేసి సరిగ్గా ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకొని ట్రీట్ చేయవలసి ఉంటుంది. బేసిక్గా మనకు ఎత్తు పండ్లు కానీ వంకర పండ్లు కానీ ఇవి కరెక్ట్ చేయాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. పూర్వకాలంలో రిమూవబుల్ ఆర్ తీసి పెట్టుకునే క్లిప్స్తో చేసేవారు. దాని తర్వాత బ్రేసెస్ అనేవి వచ్చాయి. బ్రేసెస్ తర్వాత ఇప్పుడు అలైనర్స్ అని వచ్చాయి. అలైనర్స్ ఆర్ సింపుల్ ట్రాన్స్పరెంట్ ప్లేట్స్ విచ్ క్యాన్ బి వోన్ అండ్ రిమూవ్డ్ బై ద పేషెంట్ అండ్ సీరియల్ ఆర్డర్లో వేసుకుని మారుస్తూ ఉంటే ట్రీట్మెంట్ అయిపోతుంది. సో బ్రేసెస్ అనేవేమో మనకు స్టెయిన్లెస్ స్టీల్ ఉంటాయి, కంప్లీట్గా వైర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి, టూత్ కలర్లో ఉంటాయి. అండ్ పండ్ల వెనక నుంచి పెట్టే బ్రేసెస్ కూడా ఉండేవి, ఇప్పుడు అంత వాడకంలో లేవు. సో ఏది బెటర్ అంటారు? వైర్డ్ బ్రేసెస్ బెటరా లేకపోతే అలైనర్స్ బెటరా? ఏది బెటర్గా ఉంటుంది ట్రీట్మెంట్స్లో? బ్రేసెస్ అలైనర్స్ రెండు ట్రీట్మెంట్ చేస్తాయి, కానీ బ్రేసెస్ అనేవి కొన్ని స్పెషలైజ్డ్ కేసెస్లో ఎక్కువ వాడుతూ ఉంటాము. కానీ అలైనర్స్ అన్నవి దే ఆర్ ఈక్వలీ గుడ్ అండ్ అన్ని ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయగలవు అండ్ దే ఆర్ బీయింగ్ వైడ్లీ యూజ్డ్ నౌ. ఇప్పుడు పళ్ళ కన్నా మీరు అన్నట్టుగా దవడే కాస్త ఎత్తుగా ఉంది, సో అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? ఇలాంటి బ్రేసెస్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఉంటుందా? దానికి ఏం చేస్తారు? అది కంబైన్డ్ ట్రీట్మెంట్ అవుతుంది. అది ఆర్థోడాంటిక్ ప్లస్ సర్జికల్ ట్రీట్మెంట్. క్లిప్స్ అన్నవి పళ్ళను మాత్రమే కరెక్ట్ చేస్తాయి. దవడ ఎప్పుడైతే ముందుకు కానీ వెనక్కి కానీ ఉంటుందో అప్పుడు సర్జికల్ ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది. ఇఫ్ ద పేషెంట్ ఈజ్ ఓల్డర్ దాన్ 18 years of age. అంతకంటే ముందు ఇంకా వేరే ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి, అవి చేసుకోవచ్చు దవడలను సరిచేయడానికి. సో అలైనర్స్ అనేది ఎవరికి సూటబుల్గా ఉంటుంది? అలైనర్స్ తీసుకోవాలి అని అంటే సో ఎంత టైం టేకింగ్ అనేది వాళ్ళకి పడుతుంది? అలైనర్స్ అన్నవి ఎవరన్నా వాడచ్చు. ఇప్పుడు ఎక్కువగా వర్కింగ్ ఇండివిజువల్స్ కానీ, అడల్ట్ పేషెంట్స్ కానీ, దోస్ హూ ఆర్ ఇంటూ యాక్టింగ్ ప్రొఫెషన్, ఇంటూ సోషల్ మీడియా, వీళ్ళు ఎక్కువగా వాడుతున్నారు. వాళ్ళు ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే అసలు కనిపించదు, అస్సలు కనిపించదు, పెట్టుకున్నట్టుగా కనిపించదు. ఈ ఒక 1 foot డిస్టెన్స్ నుంచి కూడా పేషెంట్ అలైనర్స్ పెట్టుకున్నారని మనకు తెలియదు. సో ఇటువంటి వాళ్ళకి, అడల్ట్ పేషెంట్స్కి కానీ, ఎక్కువగా ప్రెజెంటేషన్స్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళకందరికీ ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ టు యూజ్ అలైనర్స్. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇదే ప్రిఫర్ చేస్తున్నారు. సో అలైనర్స్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్ టుడే. హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్కి, ఎటన్నా విదేశాలకు వెళ్ళిపోతున్న వాళ్ళకి కానీ మనం అన్ని డయాగ్నోసిస్ చేసుకొని ప్లాన్ చేసి అలైనర్స్ ఇచ్చేయచ్చు. దే కెన్ బి ఆన్ దేర్ ఓన్ వేర్ ది అలైనర్స్ అండ్ ద ట్రీట్మెంట్ ఇస్ పాసిబుల్. సో అలైనర్స్ పెట్టుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఫుడ్ తీసుకునేటప్పుడు అలైనర్స్ మళ్ళీ తీసి ఫుడ్ తినిన తర్వాత మళ్ళీ పెట్టుకోవడం అట్లా ఏమైనా ఉంటుందా? అవును, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనము తినేటప్పుడు ప్రతిసారి తీయవలసి వస్తుంది. దీనికి ఒక బాక్స్ ఇస్తారు అలైనర్స్కి. సో తీసిన వెంటనే బాక్స్లో పెట్టుకొని తిన్న తర్వాత మళ్ళీ దాన్ని జస్ట్ వాటర్తో క్లీన్ చేసి పెట్టేసుకోవాలి అలైనర్స్. అండ్ బ్రష్ చేసుకునేటప్పుడు తీయాలి, అంతే. అంతకుమించి ఇంకెక్కువ మెయింటెనెన్స్ ఏమీ లేదు. వేడి నీళ్ళల్లో వేయకూడదు ఆర్ వేడి నీళ్ళతో క్లీన్ చేయకూడదు. ఓకే, బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూజ్ అండ్ వెరీ సింపుల్. సో తిన్నప్పుడైతే ఖచ్చితంగా తీయాలి. మనం టీ, కాఫీ ఏదన్నా తాగడం పర్వాలేదు, కానీ తినేటప్పుడు తీసే తినాలి. సో అలైనర్స్ ఉండేటప్పుడు మాట్లాడేటప్పుడు ఏమైనా తేడా వస్తుందా వాళ్ళ దీంట్లో? అస్సలు తేడా రాదు. ఇంకా బ్రేసెస్తో కొంచెం
తేడా వస్తుంది. ఎందుకంటే అవన్నీ మన పండ్ల మీద ఉంటాయి. లిప్స్‌కి కానీ, చీక్స్‌కి కానీ కొంచెం తగులుతూ ఉంటాయి. సో, దాంట్లో తేడా రావచ్చు కానీ అలైనర్స్‌తో అస్సలు రాదు. సో, అలైనర్స్ పెట్టుకొని తీస్తూ ఉంటారు కాబట్టి, సో, ఎన్ని రోజులకి అంటే బ్రేసెస్ ఏంటంటే ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత ఇన్ని రోజులని అది కంప్లీట్‌గా ఉంచేస్తారు. యాహ్! వేరేజ్ అలైనర్స్ ఎప్పటికప్పుడు పెట్టి తీస్తూ ఉంటారు కాబట్టి, అవును. సో, ఎన్ని రోజుల వరకు పళ్ళు కరెక్ట్‌గా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది? మనకు చాలా గ్యాప్స్ ఉన్నాయనుకోండి. 1-1.5 ఇయర్స్ పడుతుంది కరెక్షన్‌కి. బాగా ఎత్తు పనులున్నప్పుడు ట్రీట్మెంట్ కొరకని మనం 4 పర్మనెంట్ టీత్ తీసి చేస్తాం. హ్మ్. మళ్ళీ ఈ పేషెంట్స్‌లో 2 ఇయర్స్ వరకు ట్రీట్మెంట్ టైమ్ అవుతుంది. ట్రీట్మెంట్ టైమ్ అన్నది ప్రాబ్లమ్ మీద డిపెండ్ అవుతుంది. అంటే బ్రేసెస్ పెట్టించుకున్న వాళ్ళు కూడా కొంతమంది కంప్లెయింట్ చేస్తుంటారు మ్యామ్. కొద్ది హ్మ్. రోజులుగా మళ్ళీ పళ్ళ మధ్యన గ్యాప్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. వేరేజ్ అలైనర్స్‌లో మరి ఏ రకంగా ఉంటుంది? మళ్ళీ తిరిగి వాళ్ళ పళ్ళ మధ్యన గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుందా? బ్రేసెస్ కానీ, అలైనర్స్ కానీ ఏదైనా ట్రీట్మెంట్ ఒకే పద్ధతిలో చేస్తాయి. మన టీత్ అన్నవి బోన్ లోపల ఉంటాయి. మనకు ఒక పై దవడ ఉంటుంది, కింద దవడ ఉంటుంది. దాంట్లో పళ్ళు అమర్చబడి ఉంటాయి. మనము పళ్ళను జరపడానికి బ్రేసెస్ అయినా వాడొచ్చు, అలైనర్స్ అయినా వాడొచ్చు. 2 ఒకటే. సో, మనం ట్రీట్మెంట్ చేయడం గానీ, ట్రీట్మెంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు గానీ, బ్రేసెస్‌తో అయినా, అలైనర్స్‌తో అయినా ఒకటే. ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలామంది ట్రీట్మెంట్ టైం ఎక్కువ కాబట్టి బ్రేసెస్ ఉన్నవాళ్ళు 6 నెలల ట్రీట్మెంట్‌లోనే దే కీప్ ఆస్కింగ్ అస్. ఇంకెప్పుడు తీసేస్తున్నారు? ఇంకెప్పుడు తీసేస్తున్నారు? నాకు కాలేజ్‌లో యాన్యువల్ డే వస్తుంది. నాకు ఒక బర్త్‌డేకెళ్ళాలి. మా బ్రదర్ పెళ్ళికి అంటే కొంచెం చూడ్డానికి అగ్లీగా హా! కనిపిస్తుంది అని దే అనే ఆర్ నాట్ ఉద్దేశంతో. హ్యాపీ విత్ ద బ్రేసెస్. కొంతమంది తొందరపడి తీయించేసుకుంటారు. సో, ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టు కంప్లీట్ ద ట్రీట్మెంట్. Whether it's 1.5 years or 2 years, or in some rare cases it goes up to 2.5 years. So, ఏదైనా ట్రీట్మెంట్ కంప్లీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలైనర్స్‌తో కూడా సేమ్. కానీ అలైనర్స్‌తో కన్వీనియన్స్ ఏంటంటే అది అంతగా కనిపించదు కాబట్టి యూ కెన్ గో అహెడ్ విత్ ఆల్ యువర్ సోషల్ ఇంటరాక్షన్స్. పెళ్ళిళ్ళున్నా ఏమున్నా యూ కెన్ కంటిన్యూ. సో, పేషెంట్స్‌కి అంత ఇబ్బంది ఉండదు. సో, ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆఫ్టర్ యూ కంప్లీట్ యువర్ ట్రీట్మెంట్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రిటెన్షన్. సో, పనులన్నిటిని ఇప్పుడు మనం జరిపాం. బోన్ అన్నది కూడా స్టెబిలైజ్ అవ్వాలి. సో, బోన్ స్టెబిలైజ్ అవ్వడానికి ఒక్కొక్కసారి 8 months to 1 year అట్లా టైం పడుతుంది. సో, రిటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ అయిన తర్వాత మేము ఇచ్చే రిటైనర్స్ వేసుకోవాలి. సో, చాలామంది పేషెంట్స్ బ్రేసెస్ తర్వాత దే సడన్లీ గెట్ వెరీ ఫ్రీ. సో, దే డోంట్ వాంట్ టు వేర్ రిటైనర్స్. సో, రిటైనర్స్ వేసుకోనప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ జనరలీ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎప్పుడూ అవి మళ్ళీ వాటి పొజిషన్లోకి రావడం కానీ సందులు ఏర్పడడం కానీ అవ్వదు. సో, అలైనర్స్ పెట్టుకున్నప్పుడు కూడా మీరు ఒక 6 months, 1 year అనే టైం ఇస్తారు కదా! సో, ఇన్ని డేస్ పెట్టుకోవాలని. అవును. ఆఫ్టర్ దట్ ఇంకా వాళ్ళు దాన్ని యూజ్ చేయాల్సిన నెసెసిటీ అయితే ఉండదు. దాని తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది? ఫిక్స్డ్ రిటెన్షన్ ఈజ్ అ గుడ్ ఆప్షన్. పండ్ల వెనక సైడ్ నుంచి ఒక థిన్ వైర్ క్యాన్ బి ఫిటెడ్. ఇట్ ఈస్ నాట్ సీన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ కంఫర్టబుల్ ఫర్ ద పేషెంట్. ఓకే. సో, ఫిక్స్డ్ రిటైనర్స్ పెట్టేయడం మంచి ఆప్షన్. సో, బ్రేసెస్ పెట్టుకున్న వాళ్ళు కొంతమంది చేసే కంప్లైంట్ ఎలా ఉంటుందంటే, మాకు క్రావిటీ వచ్చేస్తుంది టీత్ మధ్యలో బ్రేసెస్ పెట్టుకోవడం వల్ల. అంటే బిఫోర్ బ్రేసెస్ పెట్టుకునే ముందు వాళ్ళ టీత్‌కి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? జనరలీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు క్లీనింగ్ చేయడము, క్యావిటీస్ అవన్నీ కంప్లీట్ చేయడము. బ్రేసెస్ ఉన్నప్పుడు మనం తిన్న ప్రతిసారి ఫుడ్ టెన్స్ టు గెట్ స్టక్ అరౌండ్ ద బ్రేసెస్. ఏమవుతుందంటే మనం తిన్న తర్వాత బ్రష్ చేసుకోలేం. వీఆర్ ఎట్ వర్క్, మనం కాలేజ్లో ఉంటాము, వేరే వర్క్లో ఉంటాము. ఇట్స్ నాట్ పాసిబుల్ టు బ్రష్ యువర్ టీత్ ఎవ్రీ టైమ్ యూ ఈట్, బట్ ఇట్ ఈస్ recommended. So, we tell our patients to brush at least 3 times a day, morning, evening and night before going to bed. So, it's important to keep the teeth clean so that cavities gaani etuvanti ప్రాబ్లమ్స్ లేకుండా ఉండటానికి. సో, కొంతమందికి మ్యామ్ పళ్ళ మీద పళ్ళలు అలా ఎక్కువ ఉంటాయి కదా టీత్స్. సో, అప్పుడు బ్రేసెస్ పెట్టుకోవాలంటే ఆ పళ్ళన్ని తీసేసి పెడతారా? సో, అప్పుడు టైం టేకన్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటుందా? ఎలా ఉంటుందా గ్యాప్స్ ఫిల్ అవడానికి? ఇర్రెగ్యులర్ టీత్ అన్నది లైక్ ఐ సెడ్ మనకు దంతాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆర్చ్కి సంబంధించినవి ఉంటాయి. ఈ వంకర ఎప్పుడు అవుతాయంటే మనకున్న ఆర్చ్ ఫామ్ అన్నది చిన్నగా ఉండి పండ్లు పెద్దగా ఉన్నప్పుడు అవి సరిగా ఒక ఫార్మేషన్లో ఉండవు.
సో ఇవన్నిటినీ మనం ఆ ఆర్చ్లో సెట్ చేసుకోవాలంటే ఏదో ఒక పన్నుని తీసి రెండు సైడ్ల నుంచి తీసి అమర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. టీత్ తీయడం అన్నది నార్మల్ ప్రొసీజర్ ఓకే. ఫర్ అబౌట్ 30 to 40% ఆఫ్ ద పేషెంట్స్, నాట్ ఫర్ ఎవ్రీ వన్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ, లైక్ ఐ సెడ్, మనము అన్ని రికార్డ్స్ తీసుకోవాలి పేషెంట్వి, ఎక్స్రేస్ కానివ్వండి, పేషెంట్ మోడల్స్, ఇంప్రెషన్స్ తీసుకొని మోడల్స్ చేసుకోవాలి. ఇవన్నీ అనలైజ్ చేసిన తర్వాతే వి కమ్ టు అ కన్క్లూజన్. దాని తర్వాత పనులు తీసి చేయాలి అని అంటే అదొకటే ఆప్షన్ ఉంటుంది. సో అలైనర్స్ వాడాలి అని అంటే ఎంత ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు? అలైనర్స్ అన్నవి ఇప్పుడు కొత్తగా ఇన్విజిలైన్ ఫస్ట్ అని కూడా వచ్చింది. సో అలైనర్స్ నార్మల్గా 12 to 14 years తర్వాత వాడేవాళ్ళము. ఇప్పుడు కొత్తగా దిస్ న్యూ సిస్టమ్ హ్యాస్ కమ్. దీనికోసం మనము అంటే పిల్లల్లోనే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి జనరలీ. లైక్ మన ఒక తెలుగు సామెత ఉంది, మొక్కై వంగ అనేది మానై వంగునా అని. ఇట్స్ లైక్ దట్. సో ప్రాబ్లం అన్నది మనం చిన్నతనంలోనే అబ్జర్వ్ చేస్తూ ఎవ్రీ 6 months to 1 year చైల్డ్ని అబ్జర్వేషన్లో పెట్టి మనం అలైనర్స్ ఇవ్వచ్చు. ఈ అలైనర్స్తో ఏంటంటే పాల పండ్లని సరిగ్గా చూసుకొని అండ్ రావాల్సిన పర్మనెంట్ టీత్ని కూడా అవి సరిగ్గా ఇరప్ట్ అయ్యేటట్లు చూసుకొని, ఇంకేమైనా దవడకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా అవి కూడా మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. సో ట్రీట్మెంట్ is starting very early now. Okay. By about 9 years of age, we can start treatment and it can continue until the patient is 13 or 14. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఎత్తుపళ్ళు, వంకర పళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి, ముఖ్యంగా అలైనర్స్ వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయనే విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you.